అవుతున్న 3,200 కోట్ల రూపాయలు అనేది ఒక పీనట్గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి అధికారికంగా సప్లై చేసే దాంట్లో డిస్టిలరీకి 16% దక్కేది, 84% ట్యాక్స్ రెవెన్యూస్ రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. కానీ ఈ అనధికారికంగా సప్లై చేసే దాంట్లో 100కు 100 రూపాయలు డిస్టిలరీలకి చెందుతూ ఉన్నాయి. మరి 100కు 100 రూపాయలు డిస్టిలరీస్ని తిన్నేస్తారా? కాదు. ఖచ్చితంగా వాళ్ళకి మీకు దక్కే 16 మీరు తీసుకోండి, కాకుంటే మిగిలిన మొత్తం మాకు పంపించండి అని చెప్పని పైనుంచి వచ్చి ఆదేశాలకు అనుగుణంగా బెనిఫిట్ డిస్టిలరీలకు. అంటే ఇప్పుడు ఈ మామూలు పరమం ఏది ఉండదు, లేదంటే 16 బదులు 20 దక్కొచ్చు వాళ్ళకి. ఇంకో 5% తీసుకోండి కానీ మిగతాది ఇప్పుడు ఊరకపోయే పేలపిండి కృష్ణార్పణం అని చెప్పని వాళ్ళకి వాళ్ళ కంపెనీలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ సేల్ అవుతా ఉంది వాళ్ళకి. ఆ సేల్ అయ్యేది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూ వస్తే వాళ్ళకెందుకు, రాకపోతే వాళ్ళకెందుకు? ఈ అనధికారికంగా సహకారం అందించినందుకు ఇంకా కొద్దిగా అనధికారిక బెనిఫిట్ దక్కుతూ ఉండొచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి, ఎవరి డిస్టిలరీ యజమానులు అందరూ కూడా మీరు గమనించుకుంటే పురంధరేశ్వర్ గారు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాల హోదాలో ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ డిస్టిలరీలు నిర్వహణ చేస్తున్నది ఎవరు? మీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ డిస్టిలరీల నిర్వహణ జరుగుతూ ఉందా లేదా? ముందు ఆ వాస్తవాలు వెల్లడించండి అని చెప్పని ఆమె ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన రాని మీదట కొన్నాళ్ళు వేచి చూసిన తర్వాత ఆమె ఏ డిస్టిలరీ యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది, వాళ్ళు వైసీపీ పార్టీతోటి ఏ విధమైన అసోసియేషన్ కలిగి ఉన్నవాళ్ళు అని చెప్పని పూర్తి వివరాలతోటి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాయగానే విజయసాయిరెడ్డిలో ఒకసారి గుర్తు చేసుకోండి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి. అంటే ఆమె ఒక మహిళ, ఈయనకన్నా సీనియర్ పార్లమెంటేరియను, ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె కనీస మాత్రపు విఘ్నత మర్చిపోయి ఆ మహిళనే కనీస మాత్రపు సంస్కారాన్ని ప్రదర్శించుకుంటే ఏ విధమైన భాష ఆ రోజు వాడాడు, ఎంత జుగుసాకరంగా ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. అంటే ఏంటి, అక్కడ వీళ్ళకి సంబంధించిన వాస్తవాలు కనుక ఎవరైనా వెలికి తీస్తే ఎక్కడ లేని ఉక్రోషం పొడుచుకొస్తుంది. మరి ఇవాళ ఏమైపోయింది, ఇవాళ నేను గాయపడ్డ బాధితుడిని అని చెప్పుకుంటా ఉన్నాడు విజయసాయిరెడ్డి. మరి ఆ రోజు ఏమైపోయింది ఆ గాయపడ్డ బాధితుడికి? అంటే ఆ రోజు తెలీదా నువ్వు గాయపడ్డావా, నువ్వు అవమానపడుతున్నావా, నువ్వు వివక్షకు గురవుతున్నావు అనేది నువ్వు ఆ స్పందించింది ఎన్నాళ్ళో పట్ల. గాయపడ్డా నేను 100 కోట్లు కావాలంటే ఇప్పించాను కానీ నాకు సంబంధం లేదు, మా అల్లునికి సంబంధం లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు కదా. అంటే చేసుకుంటా అంటే 100 కోట్లు ఇప్పించాను. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు కూడా నరసింహ సినిమాలో టైప్లో అంటే అన్ని వివరాలు చెప్తున్నారు కానీ చొక్కా మాది కాదంటున్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి మాట్లాడాలా. ఇప్పుడు ఇప్పటి వరకు రాజకేశ్వర రెడ్డి చెప్పారు కదా సార్, అంటే రాజకేశ్వర రెడ్డి చెప్పింది ఒకటి ఏంటంటే పార్టీకి ఫండ్ చేకూర్చే పాలసీ తయారు చేయమన్నారని చెప్పారు తప్ప ఇప్పటిదాకా రాజకేశ్వర రెడ్డి కూడా ఏమన్నాడు, ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్ప బాలాజీ వరకు చేర్చడం వరకు నా పాత్ర ఉంది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఎండ్ బెనిఫిషియరీ ఎవరనేది నాకు తెలియదు అన్నాడు. అంటే నాకున్న సమాచారం ఏంటి అంటే మీకేం కావాలో మేము చెప్తాం, అంతవరకే, అసలు బాధ్యులు ఎవరనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. చాలా భయంలో ఉన్నారు సార్, పేరు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు 2019 మార్చి 15 అనేది వాళ్ళకి అందరికీ కళ్ళల్లో పీడకలలాగా పడుకున్నా కూడా నిద్రలో పీడకల్లాగా గుర్తుకొస్తూ ఉంది. ఆ డేటు గుర్తున్న వాళ్ళకి మళ్ళీ ధైర్యం చేసి వాళ్ళ పేర్లు చెప్పే సాహసం వాళ్ళు చేయరు. అంతిమంగా ఇప్పుడు మనకు అందుతున్నది ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మమ్మల్ని ఎటు బుక్ చేశారు, ఇది మా వరకు పరిమితం చేయండి, మా పై వాళ్ళ గురించి మీరు ఇంట్రాగేట్ చేయొద్దు అంటున్నారు. అంటే రేపు పొద్దున కాపాడుతాడు మమ్మల్ని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అదృష్టం ఏంటి అంటే ఆయన ఎంచుకున్న ఇటువంటి బృందాలంతా కూడా ఒక సూసైడల్ ఆర్మీ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళు మేము ఆత్మాహుతి చేసుకున్నా పర్వాలేదు కానీ మా పై బాస్ గురించి చెప్పొద్దు అని చెప్పని, మా పై బాస్ గురించి మమ్మల్ని విచారించొద్దు అనే టైపు వ్యక్తులు ఆయనకు దొరికారు. కానీ ఖచ్చితంగా దీంట్లో అసలు బాధ్యులను కనుక గుర్తించి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించి పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత విచారణ సంస్థ మీద ఉంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి, ఇన్ని వేల కోట్ల రూపాయల నల్ల డబ్బుకు సంబంధించి, విదేశాలకు తరలించబడ్డ లావాదేవీల గురించి నిర్ధారణ చేయాలి అని అంటే సిట్టుకున్న అధికార పరిధి సరిపోదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ఫీర్ అవ్వాల్సిందే. ఇప్పటికే మనకి సిటీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి లేఖ రాసి సమాచారం సేకరిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి